Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పిలో హింసాత్మక ఘటనల వెనుక అధికారుల పాత్ర ఎంత? అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? దీనిపై ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయం తేలితేనే ఘర్షణలకు కారణం ఎవరో తెలుస్తుంది అని నేతలంటున్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు కారణం ఎవరు? దీన్ని తేల్చేందుకు ఈసీ ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ డీజీపీకి నివేదిక కూడా ఇచ్చేసింది. ఆ నివేదికలో ఏముంది? అసలు గొడవలకు కారణం ఎవరు అనే విషయాలు బయటకు రావాల్సింది. అయితే ఈ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈసీ, డీజీపీ, సిట్ అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పోలీసుల వైఫల్యం వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని ఇరు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో పోలీసు అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని వైసీపీ ఆరోపించింది. ఆ అధికారులే మళ్లీ సస్పెండ్ అయ్యారని, దీన్ని బట్టి ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పురంధేశ్వర్ విజ్ఞప్తితోనే పోలీసు అధికారులను మార్చారన్నారు. ఐపీఎస్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైందన్న అంబటి, టీడీపీని గెలిపించడానికి పోలీసులు పావులుగా మారారన్నారు. పోలీసుల కాల్ డేటా విశ్లేషిస్తే ఏం జరిగిందో తెలుస్తుందని ఆరోపించారు. అమరావతిలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి తమ అభ్యంతరాలు వివరించారు. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతాను. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరోవైపు టీడీపీ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. పోలీసు అధికారులతో ఎవరెవరు మాట్లాడారో కాల్ డేటా బయటకు తీయాలి అన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ పారదర్శకంగా జరిగేందుకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎస్పీ బిందు మాధవితో తన కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేసిన వారు కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి. ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో, ఏ సిఐలతో, ఏ ఎస్ఐలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ డిఎస్పీ, ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారో దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి. తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని, ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో జరిగిన ఘటనలకు అధికారులను బాధ్యులుగా చేయడం సరికాదన్నారు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. ఈ వ్యవహారంలో బలహీన వర్గాలకు చెందిన అధికారులను బలిపశువులుగా మార్చడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగటం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయటం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, ఏపీలోని ప్రధాన పార్టీలు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని ఆరోపించడంతో కాకీలపై ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కాల్ డేటాను బయటకు తీయాలని ఇరు పార్టీల నేతలు చెప్పడంతో నిజంగానే పోలీసులపై ఈ విషయంలో ఒత్తిళ్లు పనిచేశాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.